హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ వినీత ఫ్రమ్ జెమ్ డివైన్ టారెట్ తెలుగు. ఈరోజు ఈ రీడింగ్ స్టార్ట్ చేసే ముందు నా హృదయానికి చాలా దగ్గరైన ఒక చిన్న విషయం షేర్ చేసుకోవాలనిపిస్తుందమ్మా మీతో. ఇక్కడున్న ప్రతి వ్యూవరు నాకు చాలా స్పెషల్. అది నేను చాలా సార్లు చెప్పాను మీకు. మీరు స్పిరిచువాలిటీ మీద ఎంత ఫెయిత్‌తో, ఎంత సిన్సియారిటీతో నా రీడింగ్స్ ఫాలో అవుతున్నారో నేను గమనించగలను. యూనివర్స్ మీ ఎనర్జీస్‌ని నాకు క్లియర్‌లీ కన్వే చేస్తారు. కానీ నేను మామూలుగా ఏదన్నా వర్క్ ఫోకస్డ్‌గా నెసెసిటీ లేకుండా ఉన్న ఏదైనా సమ్ టైమ్ వస్తుంది కదమ్మా డే మొత్తంలో. ఆ టైంలో నేను యూట్యూబ్ ఓపెన్ చేసి కామెంట్స్ చూడడం జరుగుతుంది రేర్‌లీ. ఆహ్, ఆహ్, ఒక 2 టైమ్స్ అట్లా చూస్తాను మొత్తం డే మొత్తంలో. ఇట్లా నాకు ఆల్మోస్ట్ ఒక 2, 3 డేస్ ఆర్ 4 డేస్ నుంచి నేను పర్టిక్యులర్‌లీ కామెంట్స్ చూస్తున్న టైంలో ఎగ్జాక్ట్‌లీ నాకు కన్వే అయ్యేటట్టు నాకంటూ ఒక పాప అందరి కామెంట్స్ చూస్తున్నాను. దాంట్లో స్పెసిఫికల్లీ నా ఐ ఒక పాప మీదకి వెళ్తుంది. ఆ పాప మీదకి వెళ్ళడం కాదు, నేను కామెంట్స్ చదువుతూ ఈ కామెంట్ ఇంత అర్థవంతంగా చేశారు ఎవరు అని నేమ్ చూడడం జరిగింది. అట్లానే ఎవ్రీడే ఈ 3, 4 డేస్ నుంచి కూడా సేమ్ కంటిన్యూ అవుతుంది. నేను అట్లా రీడింగ్ కామెంట్స్ చదువుతున్నప్పుడు ఈ కామెంట్ అసలు ఎవరు అనేసి 3, 4 డేస్ అదే చేశాను. సో, ఇందాకే ఈ రీడింగ్ స్టార్ట్ చేయక ముందు నేను చూసాను కామెంట్. దాన్ని ఇంకా అది చూసాక ఇంక నాకు చెప్పాలనిపించింది. ఆ అమ్మాయి కామెంట్ నా హార్ట్‌ని టచ్ చేస్తుందమ్మ. ఆ పాప మాటల్లో ఉన్న వినయము, యూనివర్స్ మీద ఉన్న గౌరవము, ఈ జర్నీని ఎంత ప్యూరిటీతో ఫాలో అవుతుందో చాలా క్లియర్‌లీ కనిపిస్తుంది. ఆ పాప పేరు నాకు ఇక్కడ మనకి కన్వే అయితే కామెంట్స్‌లో చిన్ను 2080 అని వచ్చింది. చిన్ను అమ్మ, చిన్ను 2080. నాకైతే మీరెప్పటినుంచి ఫాలో అవుతున్నారో నాకు తెలీదు. బట్ నా దృష్టి మీ కామెంట్స్ మీద పడింది. అది యూనివర్స్ చేశారు. నేను ఎవరిని స్పెసిఫికల్లీ డివైడ్ చేయడం ఉండదమ్మా. ఎందుకు యూనివర్స్ అట్లా చేశారు? ఎందుకు నా ద్వారా ఇలా చెప్పించారు? అనేది అది ఆ యూనివర్స్‌కే తెలియాలి ఖచ్చితంగా. ఆహ్, ఇక్కడ ఆమె ఒక్కరే కాదు. ఇలాంటి ప్యూర్ సోల్స్ చాలామంది ఇక్కడ ఉన్నారని నాకు చాలా క్లియర్‌లీ తెలుసు. మీ అందరూ కూడా నిజంగా బంగారం లాంటి వ్యూవర్స్ నాకు. మీ నమ్మకం వల్లే ఈ రీడింగ్స్‌కి డివైన్ ఎనర్జీ ఫ్లో అవుతుంది క్లియర్‌లీ. సో, ఈరోజు కాళీమాత గైడెన్స్ ద్వారా మన లైఫ్‌లో ఎవరు స్టే అవ్వాలి, ఎవరు రిలీజ్ అవ్వాలి అనేది చాలా క్లియర్‌లీ తెలుసుకుందాము. మనకి కాళీమాత తెలుసు కదా! చాలా క్లియర్‌గా ఆహ్, మనకి ఆన్సర్ చెప్పేస్తారు చాలా స్ట్రాంగ్‌గా. సో, ఏంటంటే కొన్ని బంధాలు మీ జీవితంలో బ్లెస్సింగ్‌లా వస్తాయమ్మా. మరి కొన్ని బంధాలేంటంటే లెసన్‌గా వస్తాయి. మనం ప్రేమతో హోల్డ్ చేసి ఉంచుకున్న ప్రతి రిలేషన్‌షిప్ మన డెస్టినీకి సరిపోతుందని కాదు అనేది మీరిక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. కొన్ని కనెక్షన్స్ మీ గ్రోత్‌ని స్లో చేస్తాయి. మీ పీస్‌ని డిస్టర్బ్ చేస్తాయి. ఆల్సో మీ సెల్ఫ్ వర్త్‌ని కూడా డౌట్ చేసేలా చేస్తాయి ఆ కనెక్షన్స్. కానీ మీ భయం వల్ల, అటాచ్‌మెంట్ వల్ల వాటిని వదిలేయడానికి హెసిటేట్ అవుతారిక్కడ. ఈరోజు ఈ రీడింగ్‌లో కాళీమాత ఎనర్జీ ద్వారా అసలు ఈ బంధంలో నిజంగా ఎవరు ఉండాలి? ఎవరు వెళ్ళాలి? ఈ కనెక్షన్ డివైన్ ప్రొటెక్షన్‌లో ఉందా? లేక కార్మిక్ ఎండింగ్ దగ్గర ఉందా? మనం తెలుసుకుందామమ్మా క్లియర్‌లీ రీడింగ్ ద్వారా. సో, బిఫోర్ నేను కార్డ్స్ తీసుకునే ముందు యూనివర్స్‌కి ప్రేయర్ చేసుకుందాము. డియర్ యూనివర్స్, డివైన్ పవర్, మహాకాళి మాత, ఈ రీడింగ్ చూడబోతున్న ప్రతి సోల్‌కి సత్యాన్ని చూడగల క్లారిటీని ఇవ్వండి. వాళ్ళు భయం వల్ల రాంగ్ పీపుల్‌ని హోల్డ్ చేయకుండా కరెక్ట్ డెసిషన్ తీసుకునే కరేజ్ ఇవ్వండమ్మా. ఈ కాళీమా డెక్ ద్వారా హిడెన్ ట్రూత్స్ బయటపడేలా చేయండి. టాక్సిక్ ఇంటెన్షన్స్ ఉన్నవారు న్యాచురల్లీ డిస్టెన్స్ అయ్యేలా డివైన్ ప్రొటెక్షన్ ఇవ్వండమ్మా. వ్యూవర్స్ హార్ట్‌లో కన్‌ఫ్యూజన్ తగ్గి పీస్ సెటిల్ అయ్యేలా ఆశీర్వదించండమ్మా. మనం కార్డ్స్ తీసుకుందామమ్మా క్లియర్‌లీ ఇప్పుడు. ఫస్ట్ కార్డ్ సెట్, సెకండ్ కార్డ్ సెట్, థర్డ్ కార్డ్ సెట్, ఫోర్త్ కార్డ్ సెట్,
5th card set, 6th one, 7th one, 8th one, 9th card set, 10th card set, 11th card set, 12th card set. నాకు అగైన్ మళ్ళీ చిన్ను 2080 వైబ్రేషన్స్ ఇంకా వస్తున్నాయమ్మా. ఆ పాప నేను రీడింగ్ స్టార్ట్ చేయకముందు ఆ పాప కామెంట్ ప్రీవియస్‌లీ కూడా చూసానని చెప్పాను. ఐయామ్ సో సారీ ఎవ్రీవన్. అక్కడ నేను ఆ అమ్మాయి ఒక విషయాన్ని మెన్షన్ చేసింది. దాన్ని చెప్పడం కోసం నేను ఇప్పుడు చెప్తున్నాను. ఆ పాపకి మీరు మీ పర్సన్‌ని వదలడానికి ఎంత బాధపడుతున్నారో అదే ఆ పాపది కూడా. ఆ పాపది కూడా చాలా ప్యూర్ లవ్ నాకు తెలుస్తది కదా! కానీ యూనివర్స్ రీడింగ్ ద్వారా ఇచ్చిన మెసేజ్‌ని తూచా తప్పకుండా పాటించాలన్న ఆమె ప్యూర్ ఇంటెన్షన్స్ క్లియర్‌లీ నేను చెప్తున్న ప్రతీదీ ఆమె ఫాలో అవుతుంది. నేను కాదమ్మా ఇక్కడ యూనివర్స్ చెప్తున్న ప్రతీదీ ఆమె ఫాలో అవుతుంది. నాకు వదలాలని లేదు. నాకు ఏడుపొచ్చేస్తుంది నా పర్సన్‌ని. ఆమె పెట్టిన మెసేజ్. నాకు ఆగట్లేదు తనకి ఆమె కళ్ళల్లో ధార కారుతున్న విషయం నాకిక్కడ క్లియర్‌లీ సెన్స్ అయింది. నాకు ఇక్కడ స్క్రీన్ లాగా డిస్‌ప్లే అయిపోతుంది. క్లియర్‌లీ ఇక్కడ అయింది. సో, అయినా కూడా తను భగవంతుని మీద ఉన్న గౌరవము, నమ్మకంతో భగవంతుని చెప్పిన విషయాన్ని తూచా తప్పకుండా పాటించాలి అన్న ఒకే ఒక్క పాయింట్‌తో భగవంతుడే వారికి ఇచ్చి సందేశం ఇచ్చారు అన్న ఒకే ఒక్క పాయింట్‌ని తన నరాల్లోకి డైజెస్ట్ చేసుకుంది. కాబట్టి ఇక్కడ నా ద్వారా యూనివర్స్ చెప్పించిన రీడింగ్‌ని తన లైఫ్‌లో ఇంప్లిమెంట్ చేయడానికి రెడీ అయ్యి కూర్చున్నారు తను. నేను చెప్పేదేంటంటే ఆమెలాగా మీ అందరూ కూడా అదే చెయ్యాలి అని చెప్పేసి. మిమ్మల్ని వదిలేయమని చెప్పట్లేదు. యూనివర్స్ చెప్పినది చెప్పినట్టు ఫాలో అవ్వండి. యూనివర్స్‌కి తెలుసు ఎవరికి ఎప్పుడు ఏమి ఇవ్వాలో అనేసి. అది ఇక్కడ మెయిన్ ఇంటెన్షన్. థ్యాంక్ యూ అమ్మా చిన్ను. థ్యాంక్ యూ సో మచ్. ఐయామ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ. స్ట్రాంగ్‌గా ఉండమ్మా. అంతా మంచిగా జరుగుతుంది నీకు. ఓకేనా? ఫస్ట్ తారమ్మ, కంపాషనేట్ కాళీ, కాళీ ఆఫ్ ద గోల్డెన్ వూమ్, మహాకాళి, టైమ్ బియాండ్ టైమ్, కాళీ ఆఫ్ ద బర్నింగ్ గ్రౌండ్, కాళీమా, సుప్రీం ప్రొటెక్షన్, ప్లేస్ ఓకే అమ్మా. ఒక్క నిమిషం. కాళీ ఆఫ్ ద ఇన్ఫినిట్ స్కై, కాళీ ఆఫ్ ఫియర్స్ గ్రేస్, కాళీ ఆఫ్ ద ఎండ్లెస్ నైట్, కాళీ ఆఫ్ సుప్రీం గ్రేస్, భద్రకాళి ద బ్లెస్డ్ ప్రొటెక్టర్, కాళీ ఆఫ్ సుప్రీం ఫ్రీడమ్, కాళీ ఆఫ్ ద వైల్డ్ డివైన్ మదర్. ఓకే. సో ఇప్పుడు మనం ఈచ్ కార్డ్ని క్లియర్లీ ఎక్స్ప్లెయిన్ చేసుకుందామమ్మా. అండ్ ఈరోజు నేను చాలా ప్రశాంతంగా ఉన్నా. బికాస్ ఆఫ్టర్ మెనీ డేస్ నేను ఈరోజు ఎవ్వరి ఫోను ఆన్సర్ చేయలేదమ్మా. ఆనెస్ట్‌లీ సేయింగ్ ఎవ్వరి కాల్ ఆన్సర్ చేయలే. ఎవ్వరికి మార్నింగ్ ఏదో ఒక హాఫ్ అన్ అవర్ మెసేజెస్ పెట్టిన వాళ్ళకి చూసినట్టున్నా. తర్వాత ఇంకా ఎవరి మెసేజెస్‌ని నేను కన్సిడర్ చేయలే. బికాస్ నాకు యూనివర్స్‌తో ఎక్కువగా స్పెండ్ చేయాలి అనిపించింది ఈరోజు. సో, టైం మొత్తం యూనివర్స్‌కే పెట్టేసుకున్నా. చాలా ప్రశాంతంగా ఉంది. చాలా హాయిగా ఉంది. సో, అంతా అయినాక నేను డైరెక్ట్‌లీ రీడింగే చేస్తున్నానమ్మా. ఫుల్ ఆఫ్ ఎనర్జీస్‌తో డైరెక్ట్‌లీ రీడింగే చేసేస్తున్నాను ఈరోజు. ఆ తర్వాత నేను పర్సనల్ రీడింగ్స్ ఉన్నాయి. అవి చూడాలి. సో, ఎవరైనా కాల్ చేసిన వాళ్ళు అర్థం చేసుకోండి. ఓకే. సో, నా ఎనర్జీస్‌ని నేను హీల్ చేసుకోవాలి. నా ఎనర్జీస్‌ని నేను కాపాడుకోవడం కోసం నేను యూనివర్స్‌కి టైం ఇచ్చుకోవాలమ్మా. అది నా మెయిన్ ఇక్కడ. ఓకే. సో, వితౌట్ ఎనీ డిలే మనం రీడింగ్‌లోకి వెళ్ళిపోదాము.
ఇక్కడ మనకి ఫస్ట్ కార్డ్ సెట్టే తారమ కంపాషనేట్ కాళీ. ఈ రీడింగ్ చెప్తుంది వ్యూయర్స్ ఈ బంధంలో పూర్తిగా నెగటివిటీ మాత్రమే లేదమ్మా ఇక్కడ. తారమ కంపాషనేట్ కాళీ క్లియర్‌లీ చెప్తుంది. మీ ఇద్దరి రిలేషన్‌లో నెగటివిటీ మాత్రమే లేదు. ఇక్కడ జెన్యూన్ కేర్ ఉంది. జెన్యూన్ ఎమోషనల్ బాండ్ ఉంది. ఎవరో ఒకరు నిజంగా హర్ట్ అవుతున్నారు మీ ఇద్దరిలో. కానీ అదే సమయంలో హీల్ కూడా కావాలనుకుంటున్నారు. హర్ట్ అవుతున్నారు. అట్ ద సేమ్ టైమ్ హీల్ కూడా కావాలనుకుంటున్నారు. కాళీమాత ఇక్కడ కంపాషన్‌తో చూస్తోంది ఇక్కడ. నువ్వు సఫర్ అవ్వకూడదు అన్న కంపాషన్‌తో ఇక్కడ కాళీమాత మిమ్మల్ని చూస్తున్నారనేది నాకిక్కడ ఈ కార్డ్ ద్వారా కన్వే చేస్తున్నారు. అండ్ కాళీ ఆఫ్ ద గోల్డెన్ వూంబ్ ఇది సాక్రెడ్ క్రియేషన్ ఎనర్జీ నాకు చాలా క్లియర్‌లీ గోల్డెన్ వూంబ్ కార్డ్. అంటే ఈ కనెక్షన్ ఏంటంటే మీ లైఫ్‌లో ఒక పర్పస్ కోసం వచ్చింది. నేను ఏ కనెక్షన్ గురించి మాట్లాడుతున్నానో ఎవరికి వారికి క్లియర్‌లీ తెలుసు. సో, స్పెసిఫికల్లీ ఈ కనెక్షన్ ఇది అని నేను చెప్పట్లా. ఇక్కడ ఒక్కొక్కరికి ఒక్కొక్క కనెక్షన్ ఉంటుంది. అది మీకు తెలుసు. ఇక్కడ ఏ కనెక్షన్ గురించి యూనివర్స్ మీకు ఇక్కడ కన్వే చేస్తున్నారనేది. ఓకే. ఈ కనెక్షన్ మీ లైఫ్‌లో ఖచ్చితంగా ఫర్ ష్యూర్‌లీ ఒక పర్పస్ కోసమే వచ్చిందమ్మా. మీ ఇన్నర్ స్ట్రెంగ్త్‌ని అవేకెన్ చేయడానికి, మీ సెల్ఫ్ వర్త్‌ని రియలైజ్ చేయడానికి క్లియర్‌లీ వచ్చింది. ఇది ర్యాండమ్ రిలేషన్‌షిప్ కాదు. ఇది సోల్ గ్రోత్ కాంట్రాక్ట్. ఓకే. ష్యూర్‌లీ. అండ్ మహాకాళి టైమ్ బియాండ్ టైమ్. ఈ కార్డ్ చెప్తుంది ఏంటంటే ఈ బంధం ఒక జన్మలో మొదలైంది కాదు. ఈ ఒక్క జన్మలో మొదలైంది కాదు. టైమ్ బియాండ్ టైమ్. ఈ బంధము రిపీటెడ్ కార్మిక్ లూప్ అమ్మ మీది. మీరు ఎప్పుడు కూడా సేమ్ లెసన్‌నే రిపీట్ చేస్తున్నట్టు ఫీల్ అవుతున్నారు ఇక్కడ. ఇప్పుడు సైకిల్ బ్రేక్ చేసే టైం వచ్చింది. ఖచ్చితంగా. ఆ సైకిల్‌ని బ్రేక్ చేసుకుంటూనే ఈ లూప్ అగైన్ అండ్ అగైన్, అగైన్ అండ్ అగైన్ రిపీట్ అవ్వకుండా ఉంటుంది. మనం ప్రతి విషయాన్ని రిపీట్ అవ్వకుండా చేసుకుంటూ, దేని దాన్ని కట్ చేసుకుంటూ, భగవంతుని దగ్గరికి మనకెళ్ళడానికి ఉన్న ఏ దారము గూడా మనల్ని కట్టి వాటి దగ్గరికి లాక్కోకుండా ఉండాలి. అలా ఏ దారాన్ని, ఆ దారాన్ని కట్ చేసుకుంటూ వెళ్తూ ఉండాలి. అప్పుడే మనం భగవంతుని చేరగలం. ప్రతి రిలేషను గూడా ఒక పర్టిక్యులర్ పాయింట్ ఆఫ్ టైమ్ వరకే దాని యొక్క బంధంకి మనకి కనెక్షన్ ఉంటుంది. బియాండ్ దట్ మనకి మొత్తం కనెక్షన్ మొత్తం యూనివర్స్‌తోనే. ఎప్పుడు యూనివర్స్‌ని చేరగలం? మన చుట్టూ ఉన్న ఈ బంధాలు మనకి పట్టకూడదు. ఒక్కటి కూడా పట్టకూడదు. అర్థమవుతుందా? ఇక్కడ మీ పర్సన్ గురించి నేనిక్కడ స్పిరిచువాలిటీలోకెళ్ళాను. బట్ ఇక్కడ స్పెసిఫికల్లీ మీ పర్సన్ రిలేటెడ్‌గా అయితే ఖచ్చితంగా ఇది అగైన్ అండ్ అగైన్ రిపీట్ అవుతుంది. సో, అలా రిపీట్ కాకుండా ఇప్పుడు ఈ రిపిటేషన్ ఈ సైకిల్‌ని బ్రేక్ చేసే టైం వచ్చిందనేది మీకిక్కడ యూనివర్స్ కన్వే చేస్తున్నారు. ఓకే. ఖాళీ ఆఫ్ ద బర్నింగ్ గ్రౌండ్ ఏంటంటే కంప్లీట్ ట్రాన్స్‌ఫర్మేషన్. బర్నింగ్ గ్రౌండ్ అంటే మనకిక్కడ కంప్లీట్ ట్రాన్స్‌ఫర్మేషన్ అమ్మ. ఏదో ఒక ట్రూత్ బయటపడబోతుంది. ఓకే. ఏదో ఒక ఫేజ్ మొగైపోతుంది మీ ఇద్దరి లైఫ్‌లో క్లియర్‌లీ. మీ లైఫ్‌లో ఓల్డ్ ఎమోషనల్ ప్యాటర్న్ లిటరల్లీ బర్న్ అయిపోతుంది. కంప్లీట్‌లీ బర్న్ అయిపోతుంది. ఎంత కంప్లీట్‌లీ అంటే అంత కంప్లీట్‌లీ. ష్యూర్‌గా నాకిక్కడ కన్వే చేస్తున్నారు యూనివర్స్. బర్నింగ్ అంటే ఇప్పుడు మన పాత లైఫ్‌ని మొత్తం బర్న్ చేసేసి కొత్త లైఫ్ స్టార్ట్ చేయాలని ఎలా అనుకుంటామో ఆ ఎనర్జీ నాకిక్కడ కనిపిస్తుంది మీలో. ఓల్డ్ ఎమోషన్స్ మొత్తం ఆ మొత్తాన్ని లిటరల్లీ మీరు బర్న్ చేసేయాలి అనుకుంటున్నారు. అది మీరు అనుకున్నారు కాబట్టి ఇక్కడ అదవుతుంది. ఓకే. కాళీమా సుప్రీం ప్రొటెక్షన్. ఇది క్లియర్‌లీ నాకు కన్వే చేస్తుందేంటంటే కాళీమా సుప్రీం ప్రొటెక్షన్ అనేది ఆహ్, భయపడకండి. సుప్రీం ప్రొటెక్షన్ ఉంది మీకు. మీ మీద డివైన్ ప్రొటెక్షన్ ఖచ్చితంగా ఉంది. సుప్రీం ప్రొటెక్షన్. ఎవరైనా ఇంటెన్షనల్లీ హర్ట్ చేయాలనుకుంటే వాళ్ళ ప్లాన్ ఆటోమేటికల్లీ ఫెయిల్ అయిపోతుంది మీ విషయంలో. మిమ్మల్ని ఇంటెన్షనల్లీ హర్ట్ చేయాలనుకున్న ఎనర్జీస్ మీ చుట్టూ రాక్షసుల్లాగా మిమ్మల్ని పట్టుకొని మిమ్మల్ని ఏ విధంగా హర్ట్ చేయాలి. ఇప్పుడు ఒక బాణం వేస్తారు. అది మీకు తగలాలి. తగిలితే వాళ్ళు హ్యాపీ. రాక్షసానందం పొందుతారు. కానీ ఇక్కడ ఎన్ని బాణాలేసినా మీకు తగలట్లేదు. సో, బాణాలు వేస్తూనే ఉన్నారు. మీకొక్క ఒక్క బాణం కూడా మీకు తగలదు. బికాజ్ నా ప్రొటెక్షన్ మీకుంది. తగలనివ్వకూడదు. మీరు నా ఆధ్వర్యంలో ఉండాలి అని యూనివర్స్ మీకిక్కడ చెప్తున్నారు. యూనివర్స్ ఆధ్వర్యంలో కాకుండా ఆ ప్రొటెక్షన్ నుంచి బయటికి వెళ్లారా ఆ బాణాలన్నీ మీ మీదే పడతాయి. ఆ దెబ్బకి మీరు తేరుకోవడం మీ లైఫ్‌ని పైకి లెగిసి దాని నుంచి లీడ్ చేయడం చాలా కష్టతరం. అర్థమవుతుందా? మీరు ఎప్పుడు నిరంతరము సుప్రీం ప్రొటెక్షన్‌లోనే ఉండాలి. అలా ఉండాలని భగవంతుడిని ఎప్పుడు కోరుకోండి. భగవంతుడు ఎప్పుడు మిమ్మల్ని ఆయన ప్రొటెక్షన్‌లోనే పెట్టుకుంటారు. అలా పెట్టుకోవడం వల్ల మీకు మీరు మీరు
స్పాయిల్ అవ్వాలని వేసే బాణాలు మిమ్మల్ని ఏం చేయలేవు. అవే ఆటోమేటికల్లీ ఫెయిల్ అయిపోతాయి. వారు వేసిన బాణాలు రివర్స్ వాళ్ళకే ఎళ్తాయి. బికాజ్ అది కర్మ. కర్మ ఈజ్ ఎ బూమరాంగ్ అది మనకు తెలుసు కదా! సో, ఖచ్చితంగా వారికే రివర్స్ ఎళ్లి వారికే కొడుతుంది అనేది మనకిక్కడ కన్వే చేస్తున్నారు. నెక్స్ట్ 'ఖాళీ ఆఫ్ ద ఇన్ఫినిట్ స్కై' ఇదేంటంటే రిలీజ్ ఎనర్జీ, ఇన్ఫినిట్ స్కై. మీరు ఈ కనెక్షన్ నుంచి ఎమోషనల్లీ డిటాచ్ అయితే మీ లైఫ్ సడన్‌లీ ఎక్స్‌పాండ్ అవుతుంది. ఫర్ ష్యూర్‌లీ క్లియర్‌లీ చెప్తున్నారు. మీరు ఏ బంధం గురించైతే ఈ రీడింగ్ చూస్తున్నారో, ఆ బంధం నుంచి ఎమోషనల్లీ డిటాచ్ అంటే దూరం పెడితే, సడెన్‌గా దూరం వచ్చేస్తుందా ఇంత దగ్గరైన బంధాన్ని క్రమక్రమంగా దూరం పెట్టడానికి మీరు ప్రయత్నిస్తూ ఉంటే, మీకు యూనివర్స్ సపోర్ట్ ఇచ్చు, యూనివర్స్ కూడా మీకు హెల్ప్‌ఫుల్‌గా ఉండి, అది దూరం అవుతున్నప్పుడు ఉండే పెయిన్ మీకు తెలియకుండా యూనివర్స్ చేస్తారు. అంటే ఎలా అంటే ఫర్ సపోజ్ ఒక కర్మ ఉందమ్మా మీకు. ఆ కర్మ పెద్ద కర్మ. అది మీరు ఫేస్ చేయాలి. చేయకపోతే మీ మీ లిస్ట్‌లో ఖాతాలో ఉంటాయి కదా! ఆ కర్మల బ్యాలెన్స్ అది క్లియర్ అవ్వదు. అది చెయ్యాలి. కానీ అది జనరల్‌గా మీకు చాలా పెద్ద అపాయం జరగాల్సిన స్థితి. కానీ భగవంతుని నమ్ముకొని భగవంతుడా మీరే రక్షించండి అన్న టైంలో అది జస్ట్ ఒక సూదితో గుచ్చుకున్నంత చిన్నగా అయిపోతుంది. సో, అట్ ది సేమ్ టైమ్ ఇక్కడ గూడా మనకి యూనివర్స్ అదే చెప్తున్నారు. నేను హెల్ప్ చేస్తాను. మీరు ఈ ఈ ప ఈ బ ఈ బాండ్ నుంచి డిటాచ్ అవ్వండి. మీకు ఏ మాత్రం పెయిన్ లేకుండా నేను డిటాచ్ చేస్తాను. మీరు ఒక్క అడుగు నేను చెప్పినట్టు ఫాలో అవ్వడానికి ప్రయత్నిస్తే, నేను ఏ పెయిను లేకుండా మీరు ఎమోషనల్ ఆ ఎమోషనల్‌లో మీరేదైతే ఇప్పుడు ఉంటున్నారో ఆహ్, లైఫ్ సడెన్‌లీ దాని నుంచి క్లియర్‌లీ మీరు న్యూ లైఫ్‌లోకి వచ్చేటట్టు నేను చేస్తాను. ఎమోషనల్ డిటాచ్‌మెంట్ ఇచ్చి నేను చేస్తాను. మీకు పెయిన్ లేకుండా తీసుకొచ్చే బాధ్యత నాది అని ఇక్కడ చెప్తున్నారు యూనివర్స్. మీకు అర్థమవుతుంది కదమ్మా క్లియర్‌లీ. చాలా క్లియర్‌లీ చెప్తున్నారు మనకిక్కడ. ఖచ్చితంగా. ఇది న్యూ ఆపర్చునిటీస్ వస్తాయి మీకు. న్యూ క్లారిటీ వస్తుంది. న్యూ కాన్ఫిడెన్స్ వస్తుంది. యూనివర్స్ చెప్పిన విషయం మీరు చెప్పింది చెప్పినట్టు చేస్తే ఇక్కడ న్యూ పాసిబిలిటీస్ కూడా ఎక్కువుంటాయి యూనివర్స్ మీకిచ్చే ఛాన్సెస్. ఓకే. చాలా ఖచ్చితంగా చెప్తున్నారమ్మా ఇక్కడ. ఇక 'ఖాళీ ఆఫ్ ఫియర్స్ గ్రేస్' ఏంటంటే పెయిన్‌ఫుల్ బ్లెస్సింగ్. ఎక్స్‌క్యూజ్ మీ. పెయిన్‌ఫుల్ బ్లెస్సింగ్ ఇది. అంటే లవ్ ఉన్నా కూడా కొంతమంది పీపుల్‌ని వదిలేయాల్సిన సిట్యుయేషన్ వస్తుందిప్పుడు. మీకదే చెప్తున్నారు యూనివర్స్. ఇక్కడ ఈ రీడింగ్ ద్వారా. మీకు పెయిన్‌ఫుల్ బ్లెస్సింగ్ వస్తుంది మీకు. మీకు లవ్ ఉంది. లవ్ ఉన్నా కూడా మనం తప్పదు కొన్ని సిట్యుయేషన్స్ మీకు భగవంతుడు చెప్తున్నారు కదా! ఈ రీడింగ్ ద్వారా వదలండమ్మా. మీకు తెలుసు ఏ విషయం మీరు చెప్తున్నారో వ్యూవర్స్‌కి తెలుసు. దయచేసి అది పాటించండి. దయచేసి అది పాటించండి. ఓకేనా? పెయిన్ లేకుండా మిమ్మల్ని టేక్ కేర్ చేసే రెస్పాన్సిబిలిటీ నాది అని చెప్తున్నారు ఇక్కడ యూనివర్స్. ఓకే. ఇది క్రుయాలిటీ కాదమ్మా. మిమ్మల్ని డివైన్ కరెక్ట్ చేస్తున్నారు. తప్పు దారిలోకి వెళ్ళకుండా కరెక్షన్ చేస్తున్నారు మిమ్మల్ని నిరంతరం నా రీడింగ్స్ ద్వారా. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇదేమి క్రూయల్‌గా చెప్తున్నారు మేడము, వదిలేయండి అని నేను మనిషిని అనుకుంటారు. లేదమ్మా నాకు తెలుసమ్మా. నేను అర్థం చేసుకోగలను. కానీ ఇది మీకోసమే చెప్తున్నారు అన్న ఒకే ఒక్కటి కన్సిడర్ చేయండమ్మా. మీకంటే మీరు బాధపడితే భగవంతుడికి ఇంకా నేను ఖచ్చితంగా చెప్పగలను. మీరు బాధపడితే మీ తల్లిదండ్రి చూడలేరు. అంతకు మించి చూడలేరు ఇక్కడ భగవంతుడు. మిమ్మల్ని ఎలాగైనా మీ తల్లిదండ్రి ఒక పర్టిక్యులర్ టైం వచ్చేసరికి ఎట్లా అంటే చెప్పి చెప్పి విసిగిపోయి ఎక్కడన్నా ఒక చివర్లో ఇంకా మీ ఇష్టం అని వదిలేస్తారేమో. భగవంతుడు అలా కాదు. అయ్యో! నా బిడ్డ ఖచ్చితంగా అటు వెళ్ళకూడదు కదా! నేను ఒకటికి 1000 సార్లు, 1,00,000 సార్లు ఎన్ని సార్లన్నా చెప్తూనే ఉంటాను. చెప్పడం నా ధర్మం. బికాజ్ నా బిడ్డ కాబట్టి అని చెప్తూనే ఉంటారు. కాబట్టి యూనివర్స్ త్రూ నాకొచ్చిన మెసేజెస్ నేను మీకిక్కడ చెప్తున్నానమ్మా. ఇది క్రుయాలిటీ మాత్రం కాదు గుర్తుంచుకోండి. ఇది డివైన్ కరెక్ట్ చేస్తున్నారు మిమ్మల్ని. ఓకే. 'ఖాళీ ఆఫ్ ద ఎండ్‌లెస్ నైట్' ఇది కన్‌ఫ్యూజన్ ఫేజ్ అమ్మా. డెసిషన్ తీసుకున్న తర్వాత లోన్‌లీనెస్ ఫీల్ అవుతారు. ముందే చెప్పేస్తున్నాను. యూనివర్స్ కన్వే చేస్తున్నారు. ఓకే. ఎండ్‌లెస్ నైట్ ఖచ్చితంగా లోన్‌లీనెస్ ఫీల్ అవుతారు. కానీ అదే డార్క్‌నెస్‌లో మీకు మిమ్మల్ని మీరు స్ట్రాంగెస్ట్ వెర్షన్‌గా మీరు పుట్టడం జరుగుతుంది అనేది నాకిక్కడ కన్వే అవుతుంది. మీలో స్ట్రాంగెస్ట్ వెర్షన్ మళ్ళీ పుడతారు. ఈ లోన్‌లీనెస్ ఫీల్ అయ్యి ఈ డార్క్ ఫేజ్‌లోంచి మీరు బయటికి వచ్చేటట్టు అప్పటి నుంచి యూనివర్స్ శక్తి స్టార్ట్ అవుతుంది. కొన్ని డేస్
మ్యాక్సిమం మనకి ఫింగర్ కౌంటబుల్ నెంబర్ ఆఫ్ డేస్ మీరు లోన్లీగా ఫీల్ అవుతారు. ఆ సఫరింగ్ నుంచి యూనివర్స్‌కి తెలుసు. బికాజ్ యూనివర్స్‌కి సరెండర్ చేస్తున్నారు కాబట్టి యూనివర్స్‌కి తెలుసు మిమ్మల్ని ఎలా బయటకి తీసుకురావాలో. పెయిన్ తెలియకుండా తీసుకొచ్చేస్తారు. అది కూడా స్ట్రాంగెస్ట్ వెర్షన్ ఆఫ్ యువర్ బర్న్. మళ్ళీ అగైన్ న్యూ బర్న్‌గా తీసుకొస్తారు. ఓకే. అండ్ కాళీ ఆఫ్ సుప్రీం గ్రేస్. ఇది మిరాకిల్ ఆఫ్టర్ పెయిన్. ఎంత ప్యూర్‌గా మనకి ఒకదానికొకటి కార్డ్స్ మనకి ఎలా ఇచ్చారో చూడండి ఇక్కడ యూనివర్స్. చూడండమ్మా. ఎంత క్లియర్‌గా ఇచ్చారో చూడండి. ఒక్క దాని తర్వాత ఒకటి. ఈ కార్డ్ ఇక్కడొచ్చిన మీనింగ్ మారిపోతుంది. ఈ కార్డ్ ఇక్కడొచ్చిన మీనింగ్ మారిపోతుంది. ఒకదాని తర్వాత ఒకటి. ఒక్క కార్డ్‌కి ముందు ఒక కార్డొచ్చినా ఇక్కడ మనకు కంప్లీట్ మీనింగ్ మారిపోతుంది. అందుకనే ఇట్స్ ఎ సాక్రెడ్ ప్లేస్. ఖచ్చితంగా మీరు నేనొక సజెషన్ చేస్తాను. నేనిక్కడ స్టార్ట్ చేసే ముందు నేనిక్కడ దండం పెట్టుకుంటాను. బికాజ్ యూనివర్స్ పవర్ ఇక్కడ ఉంది. సో, మీరు కూడా కళ్ళకద్దుకోండమ్మా. భగవంతుని శక్తి నా బాడీలోకి ప్రవేశించాలి తండ్రి అని దండం పెట్టుకోండి. ఓకే. కాళీ ఆఫ్ సుప్రీం గ్రేస్ ఏం చెప్తుంది? మిరాకిల్ ఆఫ్టర్ పెయిన్. మీరు ఈ పెయిన్ అంతా ఫేస్ చేశారు కదా! ఇప్పుడు మిరాకిల్స్ హ్యాపెన్ అవుతాయి. మీరు రైట్ డెసిషన్ తీసుకుంటే అన్‌ఎక్స్‌పెక్టెడ్ డివైన్ హెల్ప్ వస్తుంది మీకు. థింగ్స్ సడన్‌లీ స్మూత్ అయిపోతాయి. ఏ రైట్ డెసిషన్ యూనివర్స్ చెప్పిన రైట్ డెసిషన్ మీరు తీసుకుంటే మిరాకిల్స్ వస్తాయి. థింగ్స్ అనేవి సడన్‌లీ ఖచ్చితంగా స్మూత్ అయిపోతాయి. బికాజ్ అది నా బాధ్యత అని యూనివర్స్ చెప్తున్నారు ఇక్కడ. ఓకే. భద్రకాళి ద బ్లెస్డ్ ప్రొటెక్టర్. ఇదేంటంటే స్ట్రాంగ్ కట్ ఆఫ్ ఎనర్జీ అనమాట. స్ట్రాంగ్ కట్ ఆఫ్ ఎనర్జీ అంటే వ్యూవర్స్ మీ లైఫ్‌లో టాక్సిక్ ఇన్‌ఫ్లుయెన్స్ ఉన్నవారు న్యాచురల్లీ రిమూవ్ అయిపోతారు. బికాజ్ ద బ్లెస్డ్ ప్రొటెక్టర్ భద్రకాళి ద బ్లెస్డ్ ప్రొటెక్టర్ కట్ చేసేస్తారు. ఖచ్చితంగా కట్ చేసేస్తారు. మీకు అవసరం లేని టాక్సిక్ పీపుల్‌ని న్యాచురల్లీ రిమూవ్ చేసేస్తారు. మీరు మీకు ఆ పర్సన్ విషయం అనేది తెలియనప్పుడు యూనివర్స్‌కి తెలుస్తుంది కదా! సో, న్యాచురల్లీ యూనివర్స్ కట్ చేసేస్తారు ఇక్కడ అనేది ఇక్కడ మీకు చెప్తున్నారు. మీకోసమే చేస్తున్నారది. మీకు ఇప్పుడు పెయిన్ ఇస్తుంది గానీ, అది టెంపరరీ పెయిను. తర్వాత ఫ్యూచర్‌లో హమ్మయ్య! ఎంత మంచి పని చేశారు యూనివర్స్ మీరు నన్ను ఆ పర్సన్ నుంచి దూరం చేసి. అప్పుడు ఆ పర్సన్ నుంచి నన్ను మీరిలా దూరం చేయబట్టే కదా నేను ఈరోజు ఇంత ప్రొటెక్టెడ్‌గా ఉన్నాను. ఈ పర్సన్ ఇంత హారిబుల్ పర్సన్ అని మీకు తర్వాత తెలుస్తది. ఖచ్చితంగా తెలుస్తది. వెయిట్ చేయండి. అప్పుడు మీకు గుర్తొస్తాయి ఈ మాటలు ఎందుకు చెప్తున్నాను అనేది. ఓకే. చాలా క్లియర్‌లీ. మీరు ఫైట్ చేయాల్సిన అవసరమే లేదమ్మా ఇక్కడ. ఖచ్చితంగా ఫైట్ చేయాల్సిన అవసరం లేదు. బికాజ్ మనకి భద్రకాళి ద బ్లెస్డ్ ప్రొటెక్టర్ మీకు సరౌండింగ్స్ మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటూనే ఉన్నారు భగవంతుని శక్తి మీకు. ఈ టాక్సిక్ పీపుల్ రిమూవ్ అయిపోతున్నారు అని చెప్పి మీరు వాళ్ళ కోసం పోరాటం చేయొద్దు. యూజ్‌లెస్ అది. ఓకే. కాళీ ఆఫ్ సుప్రీం ఫ్రీడమ్ కార్డ్. ఇది క్లియర్‌లీ మనకి ఏం కన్వే చేస్తుందంటే సెల్ఫ్ లిబరైజేషన్ క్లియర్‌లీ. అంటే మీరు భయం లేకుండా మీ ట్రూత్ లివ్ చేయడం స్టార్ట్ చేస్తారు ఇక నుంచి. మీ హార్ట్ ఫైనల్లీ లైట్ ఫీల్ అయిపోతుంది. చాలా ఫ్రీగా అయిపోతుంది. చాలా అంటే చాలా ఫ్రీగా. కాళీ ఆఫ్ సుప్రీం ఫ్రీడమ్. సుప్రీం ఫ్రీడమ్. అంత ఫ్రీడమ్ లైఫ్ వస్తది మీకు. అంత పీస్‌ఫుల్ లైఫ్ లీడ్ చేస్తారని నాకు ఇక్కడ క్లియర్‌లీ కన్వే చేస్తున్నారు. ఒకదాని తర్వాత ఒకటి స్టెప్ బై స్టెప్ మీకు కన్వే చేస్తున్నారు యూనివర్స్. ఓకే. కాళీ ఆఫ్ ద వైల్డ్ డివైన్ మదర్ ఫైనల్ కార్డ్ సెట్ ద్వారా క్లియర్‌లీ మనకు చెప్తున్నారు. వ్యూవర్స్ మిమ్మల్ని మీరు కంట్రోల్ లైఫ్ కోసం క్రియేట్ కాలేదిక్కడ. ఓకే. మీరు అథెంటిక్‌గా, ఫ్రీగా, పవర్‌ఫుల్‌గా జీవించడానికి వచ్చారిక్కడ అనేది నాకిక్కడ యూనివర్స్ కన్వే చేస్తున్నారు. మిమ్మల్ని మీరు కంట్రోల్‌గా చేసేసుకోవడానికి కాదిక్కడ. మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసేసుకొని, కంట్రోల్ లైఫ్ కోసం మిమ్మల్ని ఇక్కడ యూనివర్స్ క్రియేట్ చేయలేదు. మిమ్మల్ని ఒక అథెంటిక్ పర్సనాలిటీగా ఇక్కడ యూనివర్స్ క్రియేట్ చేశారు. ఫ్రీగా, పవర్‌ఫుల్‌గా జీవించడానికి వచ్చారు మీరిక్కడ. చాలా పవర్‌ఫుల్ స్పిరిచ్యువల్ ఎనర్జీ మీ సరౌండింగ్స్‌లో ఉంది. యూ ఆర్ ఎ వెరీ అథెంటిక్ పర్సన్. వెరీ అథెంటిక్ పర్సన్. ఓవరాల్‌గా మనకి ఈ రీడింగ్ చెప్పేదేంటంటే, ఈ బంధంలో లవ్ అనేది ఉందమ్మా. కానీ లెసన్ ఇంకా బిగ్గర్‌గా ఉంది. లవ్ కంటే లెసన్ ఇంకా బిగ్గర్‌గా ఉంది. ఎవరు స్టే అవ్వాలి, అది పీస్ ఇచ్చేవాళ్ళు స్టే అవ్వాలి. మీకు ఆ పర్సన్ పీస్ ఇస్తున్నారా? పీస్ ఇస్తున్నారా మీకు మీ పర్సన్? ఎవరి కోసమైతే మీరిప్పుడు ఈ రీడింగ్ చూస్తున్నారో వారి వల్ల మీకు పీస్ వస్తుందా? ఇక్కడ ఎవరు లీవ్ అవ్వాలి? భయాన్ని ఇది చేస్తున్నారు కదా! ఆ భయాన్ని క్రియేట్ చేసే వాళ్ళ నుంచి మీరు దూరం వెళ్ళిపోవాలి. మీకు ఆ పర్సన్ పీస్ ఇస్తున్నారు అంటే మీరు స్టే అవ్వాలి ఇక్కడ. లేదు మీకు ఆ పర్సన్ భయాన్ని క్రియేట్ చేస్తున్నారు అంటే మీరు ఇక్కడ వదిలేసి వెళ్ళిపోవాలి.
అనేది నాకు ఇక్కడ క్లియర్లీ యూనివర్స్ కన్వే చేస్తున్నారు. సో దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ రీడింగ్. మీకు అర్థమయ్యే ఉంటుందమ్మా. చాలా క్లియర్లీ కన్వే చేశారు ఇక్కడ ఈరోజు మనకి ఈ రీడింగ్ ద్వారా యూనివర్స్ చాలా అంటే చాలా క్లియర్ మెసేజ్ ఇచ్చారు. సో హోప్ యూ క్లియర్లీ అండర్స్టాండ్ ద రీడింగ్. ఇక్కడ మనకి కనిపిస్తున్న రాసులు కూడా ఒకసారి చెప్తాను చూడండి అమ్మా మీకు. మేషరాశి, ఏరీస్ మేషరాశి ఒకరు కనిపించారమ్మా. అండ్ ఇక్కడ ఇదొకటి అడిగారు. ఒక కామెంట్ చూసాను. ఈ రాసులు చెప్తున్నారు. రాసులు ఎవరికి అప్లికబుల్ అవుతాయి? చూసే వాళ్ళకా? ఆర్ మీ పర్సన్‌కా? మీదన్నా ఉంటుంది, మీ పర్సన్ అన్నా ఉంటుంది, ఇద్దరివి అన్నా ఉంటాయి. అది మీనింగ్ అమ్మ. మీది కావచ్చు, మీ పర్సన్ కావచ్చు, ఇద్దరిది కావచ్చు. అండ్ నేను రాసుల గురించి పక్కన పెడితే నేను క్లియర్లీ మెనీ టైమ్స్ చెప్పా. ఇది యూనివర్స్ త్రూ కన్వే అవుతున్న మెసేజ్ మీకు. మీకు కావాలి ఈ మెసేజ్ మీకే అనుకున్నప్పుడే మీరు ఈ రీడింగ్ చూస్తారు. అదర్‌వైజ్ ఏదో విధంగా మీరు ఈ రీడింగ్‌ని చూడకుండా యూనివర్స్ చేస్తారు. ఓకే. సో మీకు రాసులే రాలేదు కాబట్టి ఇది నా రీడింగ్ కాదు అనేది అది తప్పు అమ్మ. చాలా తప్పు. ఓకే. అండ్ మనకి కనిపిస్తున్న రాసులు లియో సింహరాశి ఒకరు కనిపిస్తున్నారు. సాజిటేరియస్ ధనస్సు రాశి, ఆల్సో స్కార్పియో వృశ్చిక రాశి, అండ్ క్యాప్రికాన్ మకర రాశి, ఎక్వేరియస్ కుంభరాశి, అండ్ లిబ్రా తులారాశి, ఏరీస్ మేషరాశి చెప్పాను, అండ్ స్కార్పియో వృశ్చిక రాశి కూడా చెప్పాను. ఈ రాశుల వాళ్ళు మనకి ఇక్కడ మేజర్లీ కనిపిస్తున్నారమ్మా. సో హోప్ యూ క్లియర్లీ అండర్స్టాండ్ ద రీడింగ్. చెప్పింది చెప్పినట్టు ఫాలో అవ్వండి. అది మీకోసమే యూనివర్స్ చెప్తున్నారు. మీ మంచి కోసమేనమ్మా. ఓకే. అది గుర్తుపెట్టుకోండి. ఆచరిస్తారు అని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ అభిప్రాయాన్ని త్రూ కామెంట్స్ ద్వారా తెలియజేయండి అమ్మా. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఓకే.